ఈ శ్రీపాద శ్రీవల్లభుని యొక్క అవతారానికి సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి దత్తావతారానికి మధ్యలో ఎన్ని సార్లు దత్తుడు అవతరించాడు గురుగారు? దత్తుడు ఎప్పుడు పర్మనెంట్ అండి. అంటే ఇంతకుముందు 6వ అవతారంలో దత్తోపనిషత్తు చెప్పాడు అన్నారు కదా, అంటే అలా ఎన్ని అవతారాలు ఉన్నాయండి? సత్యయుగం నుంచి ఉన్నకు దత్తాత్రేయ అవతారమే. అయితే విష్ణువు మాత్రం ఈ అవతారం తీసుకున్నాడు. విష్ణువు ఈ అవతారం తీసుకున్నాడు. మీకు ముందే చెప్పాను, సృష్టి ప్రారంభం నుంచి కూడా దత్తుడు ఉన్నాడు అని చెప్పి. ఎందుకంటే కారణం, ఇప్పుడు రామావతారంలో రాముడు అన్నో, కృష్ణావతారం కృష్ణుడు అంటున్నాం, మరి అప్పుడు దత్తాత్రేయుడు, ఇప్పుడు దత్తాత్రేయుడు. దత్తుడు మొదటివాడు, తర్వాత దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు తర్వాత ఏంటంటే ఈ జ్ఞానం బోధించాలి గురుస్వరూపమే తీసుకున్నాడు ఆయన. అది గురుస్వరూపం దైవస్వరూపం కలయిక. దైవస్వరూపం గురుస్వరూపం కలయిక. అది ఈ శ్రీపాదుడు అవతారం వచ్చేటికి పూర్తి స్వరూపం. కలియుగంలో ఉండే సమస్యలు, కలియుగంలో ఉండే ఇబ్బందులు పోవడానికి వీరు కలియుగంలోకి వచ్చారు శ్రీపాదు వల్ల. ఈ గురువు దగ్గర ఎలా ఉంటుంది అంటే మీరే ఆయన అయిపోయి సర్వస్వం శరణాగతి పొందేస్తారు మీరు. అంటే ఇంకా ఆయన లీలలు ఎలా ఉంటాయంటే మీకు ఆ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. అట్లా మీ జీవితంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు చేసినటువంటి లీలల గురించి కాస్త తెలియజేయండి. లీలలంటే ప్రత్యేకంగా అది అనుభవపూర్వకంగా చెప్పాను అండి. ఏం ఇందాక చెప్పాను కదా అష్టోత్తరం గురించి. అటువంటిది ఏదైనా సమస్య ఉంటే ఆయన నేను ఉన్నానంటారు, ఏదో రకంగా చెప్పిస్తారు ఎవరో ఒకరి చేత, ఇలా చెయ్యి ఇలా చెయ్యని, లేకపోతే మన బుర్రలోకి వచ్చి ఇలా చేయరా అంటారు. గురువు అనేది ఎలా ఉంటుందంటే నేను వెంట పట్టుకుంటాడు. అది మాత్రం తిరుగులేని సత్యం. అది నువ్వు నమ్మేవంటే నేను వెంటనే ఉంటాడు. గురువును పూజే దేవుని వదిలేమని కాదు అర్థం. ఇట్ డజంట్ మీన్ దట్. భగవంతుడే, గురుడు గురువే. గురువును పూజిస్తున్న భగవంతుని పూజించు, దానికి దీనికి లింక్ పెట్టకూడదు. గురువును పూజించు, గురువును బాగా నమ్ము. కృష్ణుడు భగవంతుడే, కానీ సందీప మహాముని గురువే కదా. రాముడు మహానుభావుడు, మరి సంపూర్ణ విష్ణు మహావిష్ణు అవతారం, మరి ఆయన వశిష్ఠ గురువు. అందుకని ఈ పద్ధతి కావాలి. ఈ పద్ధతి నీకు ఎప్పుడైతే అర్థం కాదో నీకు ఆ తర్వాత అర్థం కాదు. ఆయన చేరుకోవాలంటే ఇది చేయాలి. నువ్వు చెయ్యాలా చెయ్యక్కర్లేదు నిర్ణయం చేసేవాడు ఆయన. స్వప్నంలో కాకుండా మీరు మెలకువలోనే వారి యొక్క దర్శనాన్ని పొందిన క్షణం ఉందండి? ఒకసారి పొందాను కానీ గుర్తించలేదు. ఒక గుడి ఉంది ఉప్పల్లో, ఒక పెద్ద దత్తాత్రేయుడు గుడి ఉంది ఉప్పల్లో. అక్కడ పూజలు అవి చాలా బాగా జరుగుతాయి. ఒక 6 ఫీట్ దత్తాత్రేయ విగ్రహం ఉంటుంది. అక్కడ పూజలు బాగా జరుగుతుంటాయి. వాళ్ళు ఒకసారి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, నాకు వాళ్ళు చెప్పారు, ఒకసారి అభిషేకం చేస్తుండే ఒక ఆయన మొత్తాన్ని చీరిపోయిన బట్టలతో వెళ్తూ వచ్చాడండి. మేము చేస్తుంటే ఎలా చూస్తూ కూర్చున్నాడో బయట నుంచి, మాకు తెలియక ఈడవడానికి రాష్ట్రంగా అడ్డంగా ఉన్నాడని చెప్పి వెళ్ళన్నాము. కానీ అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఏదో 2 మెట్లు దిగి ఈడకి దత్తుడు కాదు కదా అని చెప్పి అవ్వ పరిగి వచ్చే కిందకి అలా మాయిపోయాడండి ఆయన అన్నాడు. ఈ లోపల ఒక ఆవిడ ఎవరో వీడియో తీసింది, కాస్త దేవుడు వీడియో తీస్తుంది, అది తిప్పింది. అక్కడ ఆ తిప్పితే ఆ బొమ్మ పడింది. మరి బొమ్మ కూడా కొద్దిసేపు కలపడం మాయిపోయింది. దత్తలీలలు ఎలా ఉంటాయంటే నీ ఎమ్మటే ఉంటాయి. అంటే ఇప్పుడు విజన్ ఇన్ ఇల్యూజన్. ఇప్పుడు మనకు కనపడుతున్నట్టుగా ఉంటుంది కానీ ఏమి కనపడినట్టుగా ఉంటుంది, ఏం తెలియనట్టుగా ఉంటుంది అంత కూడా అనమాట. గురువుల యొక్క విధానాలు అన్నీ మనం చూస్తే, ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి కానీ, శ్రీపాదులు కానీ, దత్తాత్రేయ గురువులు అన్నీ కూడా మనం అన్ని క్రోడీకరించి ఎవరేం చెప్తున్నారని తెలుసుకుంటే రకరకాలుగా మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది దీంట్లో. ఏమిటి ఈయనేం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఈ మధ్యలో వచ్చాడు, అంతకుముందు శ్రీపాదులు వచ్చాడు, ఈ మధ్యలో ఎవరు వచ్చారు, ఏమిటి తేడా? ఈ సిద్ధమంగళ స్తోత్రానికి బేస్ ఏంటి గురుగారు? సిద్ధమంగళ స్తోత్రానికి బేస్ అనేది ఏం లేదండి. దానికి శ్రీపాదుడిని చూసి బాపనార్ల వారు ఆయన్ని పొగుడుతూ రాస్తారు. ఆ నోట్లో వచ్చేస్తుంది అనమాట. అంటే అలాంటివి రావాలంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంటే కానీ రాదు కదా. అని బాపనార్లు ఎవరినేవ్వండి, ఎవరినెవరినేవ్వండి, ఆ శ్రీపాదుని చూసి బాపనార్లే కళ్ళం నిలబెట్టుకున్నాడంటే నాకంటే నువ్వు గొప్పవాడనే కదా చెప్పడం. మరి ఆ సిద్ధమంగళ స్తోత్రం ఆయన మెచ్చుకున్నారు, చాలా బాగుంది స్తోత్రం అని చెప్పి ఆయన వరం ఇచ్చారు. ఈ స్తోత్రం చదివిన వాడికి ఈ లాభం కలుగుతుంది, ఈ స్తోత్రం చదివితే ఇలా ఈ బాధల నుంచి బయటపడతాడు, ఇది చదివితేనేమో ఇంతమంది బ్రాహ్మణులకు భోజనం పడుతుంది, మండల దీక్ష కలిగినంత అవుతుంది, అన్నగౌరవం చేసినట్టుగా అవుతుందని ఆయన కొన్ని విధానాలు చెప్తారు. అది వారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాని ప్రశస్తి. అంటే సిద్ధమంగళ స్తోత్రము ఆ రోజు ఆయన చూస్తూ చెప్పి అంత ప్రాచుర్యం పొంది ఈవేళ అందరూ కూడా చేస్తున్నారు. కరెక్ట్. అలా మీరు కూడా మొట్టమొదటిగా స్వామివారి చరిత్ర అందరికీ అందించాలని అనుకున్నారు. అది గ్రంథ రూపంలో వచ్చింది, అందరికీ అందింది. అలా మీరు ఎన్ని గ్రంథాలు రాశారు గురుగారు ఇప్పటిదాకా? నేను 5-6 గ్రంథాలు రాశానండి. నేను రాసిన గ్రంథాలు ప్రతిదానికి నేనే ప్రత్యేకంగా అనుకుని రాయలే, ఆయన ప్రేరణతో చేసిన పని అంతా.
నేను ప్రత్యేకించి ఏం చేయలే. నేను ఫస్ట్ రాసింది శ్రీపాద శివుల కథాసుధా అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం రాసినప్పుడు ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు నేను కురూపురం వెళ్ళాను, విట్ల బాబా గారిని కలిశాను. కలిసి పుస్తకం ముందు డిటిపి చేయించి నేను రామస్వామి గారిని కలవాలని వెళ్ళా. ఆయనతో పరిచయం లేదు. ఆ శ్రీపాద టెంపుల్ ముందు కూర్చుని అలా చదువుతున్నాను, అని వినిపిస్తున్నాను అన్నమాట. చరిత్ర రాసిన స్వామి అని చెప్పాను. ఒక 4-5-6 పేజీలు వినిపిస్తున్నాను. అప్పుడో గుడి అంతా ఖాళీగా ఉండేది, గొడవ అంతా ఉండేది. ఒక వ్యక్తి వచ్చారు. సార్ నమస్కారం అండి అన్నాడు. నమస్కారం బాబు, ఎవరు నువ్వు అంటే, నేను ఫలానా అండి, ఫలానా చోట కలిసాను అన్నాడు. అట్లా సంతోషం. ఏం చేస్తున్నారు సామాన్? ఇలా చదువుతున్నాను అయ్యా అన్నాను. బాగుందండి, రామస్వామి గారిని మీరు కలిసారా అని అడిగాడు. భగవంతుడి యొక్క లీలలు ఎలా ఉంటాయంటే, ఆ రామస్వామి గారిని ఎప్పుడు చూడలేదయ్యా, రామస్వామి గారు నాకు తెలీదు, వాడిని కలవాలని కోరుకుందాకంటే నాకు బాగా పరిచయం 2 సార్లు తీసుకెళ్తాను ఆయన. పక్క గదిలోని పాపం పెద్ద ఆయన ఉండేవారు, ఆయన్ని కలిశారు. కలిసాక పాపం ఆయన ఏం చేస్తామంటే చెప్పాను, ఆయన 10 నిమిషాలు కూర్చోమని చెప్పి పుస్తకం చదివారు. అక్కడక్కడ చదివారు. 1 గంట చెప్పు, అరగంట చదివి ఆ పుస్తకాన్ని చూసి అప్పుడు నాకు మామిడి పండు ఇచ్చారు. నాన్న ఈ పుస్తకం చాలా విజయం అవుతుంది, మంచి కార్యక్రమం చేస్తున్నాం, పుస్తకం అయ్యే కొన్ని కాపీలు మాకు ఇయ్యి. అలాగే స్వామి అని చెప్పని ఆ పుస్తకం ప్రింట్ చేయించాము, వారికి కాపీలు ఇచ్చాను. ఆ తర్వాత వారిని చాలాసార్లు కలిశాను స్వామివారిని. ఈ మధ్యన నేను స్వామివారి ఆదేశం ప్రకారం భాస్కర్ సత్కథా సంపుటి అనే ఒక వీడియోలో శ్రీపాదుల వారి జీవితం అంతా పార్ట్స్ కింద తీసుకొస్తున్నాను. ఇప్పుడు 9 పాటలు వచ్చాయి. నాకు రామస్వామి గారి పాట చేయమని స్వామి కొంచెం అన్నట్టుగా దృష్టి కలిగించారు. అందుకు రామస్వామి గారి జీవితం ఎలా జరిగింది అని, ఎక్కడి వాడు, ఎలా వచ్చాడు పిఠాపురం, ఎందుకు వచ్చాడు, ఎలా చేశాడు, గుడి ఎలా కట్టాడు, అసలు అనే విషయాన్ని నేను అక్కడ సంపాదించి, ఎందుకంటే నేను చాలాసార్లు పిఠాపురం వెళ్ళాను కానీ ఎవరో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పడం తప్పించి ఆ చరిత్ర అంతా సరిగ్గా చేయలేవాడు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఆ వీడియోలో ఆ చరిత్ర అంతా చేశాను, వారి జీవితం ఎలా వచ్చింది. అందులో కర్ణాటక నుంచి పిఠాపురం ఎందుకు వచ్చాడు, స్వామి ప్రేరణే అంత. పిఠాపురం వచ్చిన తర్వాత ఆయన నడుసోబవాడు వెళ్ళాడు. అప్పటికి శ్రీపాదుల దేవాలయమే లేదు, నడుసోబవాడు వెళ్ళాడు. నడుసోబవాడు పెడితే నడుసోబవాడిలో పూజారులు అన్నారు, ఏమండి పిఠాపురం గొప్ప క్షేత్రం కదా, అక్కడ శ్రీపాదుడి పేరుని దేవాలయం కట్టి దాన్ని శ్రీపాదుడి జన్మక్షేత్రం కింద డెవలప్ చేయండి, అన్ని శ్రీపాదుల క్షేత్రాలు ఉన్నట్లకి అదే కేంద్ర స్థానం అంట. అప్పుడు ఓహో గుడి కట్టాలన్నమాట. అప్పుడు ఇప్పుడు గుడి ఉన్న ప్రదేశంలో ఒక పాతిల్లు ఉండేది, ఆ పాతిల్ని కొన్నారు వాళ్ళు. భగవంతుడి యొక్క ప్రేరణ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి నైమిసారణ్యం వెళ్ళి అంతా చూశాను, అన్నీ చూసి తిరిగాను. నాకు హిందీ పుస్తకం కూడా అంతకుముందు రాశాను. ఆ హిందీ పుస్తకం ఇచ్చాను వాళ్ళకి, దత్తాత్రేయ చరిత్ర హిందీ పుస్తకం. నేను 3 రోజులు ఉన్నాను. ఒక రోజు వెళ్ళి అక్కడ వ్యాసపీఠం ఉంది, అక్కడ ప్రధాన పూజారి సంజయ్ అని ఒక సంజయ్ శాస్త్రి అని ప్రధాన పూజారి. ఆయన కలిసి అన్నాను, ఏమండి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడి కింద ఇక్కడికి వచ్చి మన సౌనకాది మహామునికి సూత మహామునికి దత్తాత్రేయుడి యొక్క చరిత్ర ఇలా ఉంటుందని చెప్తారు కదా. ఈ నైమిసారణ్యం అంతా తిరిగాను నేను, ఎక్కడా నాకు అసలు ఈ దత్తాత్రేయుడు విగ్రహం కనపడలేదు. ఎక్కడో అక్కడ ఏదో చిన్న ఒక 2 ఫీట్ల విగ్రహం కనపడింది, ఒక మూల కనపడింది. ఇంత ప్రశస్తమైన స్థానంలో దత్తాత్రేయ విగ్రహం లేకపోవడం ఏంటండి అన్నాను. ఆదేశం అయ్యే సాబ్ ఆదేశం అయ్యా అన్నాను. నేను ఆదేశం అయ్యాను, అది వేరే సంగతి అనుకోండి. మరి మీరు చేస్తే బాగుంటుంది కదా. అప్పుడు ఎవరు మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను, బండి చక్రం కదా జీవితం అంతా. వచ్చిన వాడు కూడా ఈ పలానా విగ్రహం అంటూ ఉంటే ఓ దత్తాత్రేయుడికి ఇదంటే అని వెంటనే అన్న చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుని వ్యాసపీఠం దగ్గర తీసుకెళ్ళాడు, వ్యాసగద్ది తీసుకెళ్ళి అక్కడే అంతా వ్యాసగద్ది మీద స్వామివారి పాదాల మీద కాళ్ళు చేయబెట్టి నువ్వు దత్తాత్రేయ విగ్రహం ఇస్తాను ప్రమాణం చేయాలి. ఇస్తానండి అన్న. సరే వచ్చాను. ఎంత విగ్రహం 3 ఫీట్ల విగ్రహం కావాలి, స్టాండింగ్ విగ్రహం కావాలని అడిగాను. మంచిదండి. దత్తాత్రేయుడు లేలు ఎలా ఉంటుంది మీరు అడిగారు కదా మీరు, దానికి సమాధానం ఇందులో కూడా వస్తుంది మిత్రుడు. వచ్చాను. రాయమండ్రిలో నాకు తెలిసిన వాళ్ళు ఒక అతను ఉన్నాడు, అతను చెప్పాను. అతను పెద్ద ఫ్యాక్టరీ అది, ఎంత 40,000 అవుతుంది సార్ అన్నాడు. అది చేసి పెట్టవా అంటే ఇంకేం కావాలంటే ఏదో కొంచెం చిన్న ఒక 1.5 ఫీట్ శ్రీపాదుల విగ్రహం కూడా చేసి పెట్టవా, ఒక 1.5 ఫీట్ నృసింహస్వామి విగ్రహం కూడా చేసి పెట్టి, ఏదో తెలిసిన వాళ్ళం కదా ఈ జిల్లా వాళ్ళం కదా అని చెప్పి సరే సార్ అటు ఇటు చేసేద్దాను చేసి. ఆ దత్తాత్రేయుడు 3 ఫీట్ విగ్రహం ఉండేవాడికి అది తయారైపోయింది. వాళ్ళకి ఫోన్ చేస్తే పంపించండి మేము చేస్తాం.
ఎంతమందిని అడిగినా అయ్యి బాబాయ్ 350 కిలోలు ఉందండి, ఎక్కడ ఎత్తలేకపోతున్నారు జనం, దీన్ని లారీలో పెట్టి ఎలా పట్టుకెళ్తే మా వాళ్ళు కాదండి. 3 అడుగులు 350. 350 చాలా బరువు ఉంది అది. ఇప్పుడు కొండను కొట్టి చేశారు చాలా. నేను తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే మా ఫ్రెండ్ ఉంటే ట్రై చేశాను. వాళ్ళ లక్నో నుంచి లారీలు వస్తాయి కదా, వాళ్ళు ఎవరో కూడా విగ్రహం చేసి మా వాళ్ళు కాదండి, మా వాళ్ళు కాదండి. అలా 1.5 months అయిపోయింది. నేను ఒకరోజు దత్తాత్రేయుడికి చెప్పాను, స్వామి నువ్వు వెళ్తావా వెళ్ళు, లేకపోతే ఇక్కడ ఎవరైనా మహానుభావుడు కడతాను గుడి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, నేనేమి ఆశించట్లేదు, నా మనసు అంతా వాళ్ళు అడిగారు అక్కడికి వెళ్ళాలని, అటు వెళ్ళిపోతే బాగుంటుందని. అండ్ వాడికి ఆయన ఒక 4 రోజులు అయిపోయింది. 5వ రోజు పొద్దున వాడు ఫోన్ చేశాడు, ఎవడో వాడు ఆ షాప్ వాడు, సార్ మా ఇంటి పక్కనే ఒక గల్లి ఉంది, ఆ గల్లిలో షిరిడి సాయిబాబాది పెద్ద విగ్రహం పెడుతున్నారు, పెద్ద లారీ జైపూర్ నుంచి వచ్చిందండి, వాళ్ళు జైపూర్ ఖాళీగా పోతున్నారు, వాళ్ళకి విషయం చెప్పాను, మీ సార్తో మాట్లాడించండి అని చెప్పాను. వాడు ఫోన్ చేశాడు, ఇలాంటి సంగతి అయ్యా అంటే మేము నైమిసారణ్యం వెళ్ళి అక్కడ విగ్రహం ఇచ్చేసి జైపూర్ వెళ్ళిపోతాం సార్, మాకు ఒక 12,000 రూపాయలు ఇవ్వండి అన్న. సరే అన్న, నువ్వు ఇచ్చే 12,000 రూపాయలు నీకు బ్యాంక్ తెరవగానే బ్యాంక్ ట్రాన్స్ఫర్ పంపించేస్తాను. 11 గంటలకి విగ్రహం లారీ ఎక్కేసింది, ఫోటోలు తీశారు, నాకు సెల్లో పంపించారు. మన్నాడు 3వ నాడు అక్కడ డెలివరీ అయిపోయింది. వ్యాసగద్దిలో వసంత పంచమి వచ్చింది ఫిబ్రవరిలో, నేను మా ఆవిడ వెళ్ళి అక్కడ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ చేసి వచ్చాం. స్వామి యొక్క లీలలు మీరు ఏమిటి అని అడిగితే ఏం చెప్పంటారు, ఇవన్నీ లీలే కదా. ఆర్టీఓలను పట్టుకున్నాను, పోలీసులను పట్టుకున్నాను, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని కాబట్టి నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవడు దండం పెట్టేస్తున్నారు సార్, వాళ్ళు ఎత్తమంటున్నారు అని చెప్పి క్రెయిన్తో ఎత్తించాలి సార్ ఇది అన్నారు. మరి వాళ్ళు 5 మనుషులు ఎత్తే లారీలో పెట్టేశారు అంతే. మీరు ఎప్పుడైనా వ్యాసగద్దికి వెళ్తే శ్రీపాద శివల్లభ సేవా సమితి దువ్వూరు భాస్కర్ బోర్డు ఉండి చూడండి, అక్కడ ఎందుకు ఆ విగ్రహం ప్రతిష్టాపన చేసాం అది కూడా రాసాం దాంట్లో. అంటే నేను చెప్పేది అంటే నేనే గొప్పవాడిని కాదు చెప్పేది, ప్రతి వ్యక్తికి అతని యొక్క ఇదనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాడు, యూ కెన్ టేక్ ది హార్స్ టు ది పాండ్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అంటే. నువ్వు అక్కడ భగవంతుడిని ఏం చేస్తాడు, అక్కడ తీసుకెళ్తాడు. నువ్వు మానవుడు కాబట్టి విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి. యు ఆర్ ఎట్ క్రాస్ రోడ్స్. భగవంతుని క్రాస్ రోడ్స్ వదిలేసినప్పుడు ఏది మంచిదో నువ్వు చూసుకోవాలి. నీ మానవుడు కాబట్టి నీ మేధస్సు ఉపయోగించి నువ్వు చూసుకోవాలి. చూసుకుని నువ్వు చేసుకున్నావు అంటే నీ యొక్క జీవితం బాగుపడుతుంది.